హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వరల్డ్‌లోకి స్వాగతం. ఈరోజేమో మనము లాంగ్ ఫ్రాక్‌కి ఫ్రంట్ సైడ్ పోట్లీ బటన్స్ ఎలా పెట్టాలో చూద్దాము. మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇదిగో ఇలా మనం రౌండ్ నెక్ పెట్టాలనుకుంటే రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాననమాట నేను ఫ్రంట్ పార్ట్‌ని. ఇలా మనం నెక్ని కొంచెం డీప్‌గా అయితే తీసుకోవాలి రౌండ్ నెక్ని. ఎందుకంటే మనం పోట్లీ బటన్స్ పెట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ మనకి క్లాత్ అనేది కుట్లలోకి పోతుంది కాబట్టి ఒక నెక్ అనేది మనం డీప్‌గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ అనేది ఫస్టే రెడీ చేసి పెట్టినాను అనమాట. ఈ ఫ్రాక్లో ఈ పోట్లీ బటన్స్ నేను ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మనకి ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఎల్లో ఫ్లవర్ కనిపిస్తుంది, లీవ్స్ గ్రీన్ రెడ్ అని కనిపిస్తుంది. అవన్నింటిని చిన్న చిన్న పార్ట్స్ మిగిలిన ఫ్యాబ్రిక్లో చిన్న చిన్నగా కట్ చేసి ఇలా పోట్లీ పార్ట్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా ఫ్రంట్ సైడ్ మనకి ఎన్ని కావాలో అన్ని స్టిచ్ చేసి పెట్టుకోవాలి. మనం దగ్గరనే పెట్టుకోవచ్చు, దూరంగానే పెట్టుకోవచ్చు. నేను దగ్గర పెట్టాను అనమాట. నేను డబల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను, సింగిల్ పాదంతో స్టిచ్ చేయడం లేదనమాట. కొంచెం పాదంని పైకి ఎత్తి పట్టుకొని స్టిచ్ చేసామంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. మళ్ళీ ఇటువైపు చూసుకున్న తర్వాత మనకు నీట్ ఫినిషింగ్ వచ్చిందా లేదా అన్నట్టు చూసుకొని మళ్ళీ పై కుట్టు అనేది వేసుకుందాము. ఈ ఫ్రాక్ అవుట్ఫిట్ అనేది మనకి షార్ట్స్ నా ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంది, మీకు కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి నేను ప్రిన్స్ కట్ ఎలా వేయాలనేది చూద్దాము. పైనుంచి 10.5 ఇంచెస్ తీసుకోవాలి. మనం ఇక్కడ పోట్లీ బాల్స్ పెట్టాం కదా, అటు సైడ్ నుంచి 2.5 ఇంచెస్ ఇటువైపుకి, 2.5 ఇంచెస్ అటువైపుకి తీసుకుంటుంది. ఇలా అద్దుకున్నామంటే మనకి అక్కడ డ్రాయింగ్ కానీ పడిపోతుంది. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు, నేనైతే అలానే స్టిచ్ చేస్తాను. లాంగ్ ఫ్రాక్స్గా ఇలా స్టిచ్ చేస్తేనే బాగుంటుంది, పీసులు పోకుండా. శారీలోకి ఫ్యాబ్రిక్ కాబట్టి తొందరగా పీసులు పోయే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని కట్ చేయకుండా ఇలా అయితే నేను చూపించిన విధానంగా స్టిచ్ చేసుకోండి. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ఫుల్ వీడియో మీకు కావాలి అంటే నా ఛానల్లో వీడియోస్లో చూడండి. ఇదేమో నేను షార్ట్స్లో పెడుతున్నాను, కొంచెం స్పీడ్ ఎక్కువగా పెట్టేసి. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది? ఇప్పుడైతే లోతు భాగం తీసేస్తున్నాను అనమాట. అంతేనండి.